అనగా ఆయన ఆలోచనలను ప్రేమించి ఆయన వాక్యాన్ని పఠించిన దాని ప్రకారం నడుచుకున్నట్టుకు ఆశ కలిగిన పిల్లలారా చేరువచ్చిన నుంచి అందరికీ ప్రభునామంలో మరొకరి హృదయపూర్వక వందనాలండి. గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మరొకసారి చదువుకున్నామండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఆయన ఉన్నాడు అని లేఖనం మనకు తండ్రి అయిన దేవుడు ఇక్కడ మనకు తెలవిస్తూ ఉన్నాడు. ఇలా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మన క్రీస్తుకు మన పరిశుద్ధాత్మకి ప్రతి మనిషికి అందరికీ పరమందున తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ పైగా ఉన్నవాడు అనువాడు ఆయనే. ఆయన అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. నిజంగా చూడండి, ఎంత పరికమాల్లోనైనా ఒక్కొక్కరి గమనిస్తాము, ఒక్కొక్కరి సత్యంలో మాట్లాడుతూ ఉంటారు. ఎంత పరికమాల్లోనైనా ఒక్క పరంగా జీవితంలో సత్యము, న్యాయము, ధర్మము, నీతిలో మాట్లాడతారు. అదే దైవ లక్షణం, అదే దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం మట్టి శరీరంతో పుట్టాము, పాపపు స్వభావంతో పుట్టాము. ఆదాము దగ్గర నుండి ఈ గొప్ప గ్రంథం ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా మళ్ళీ పరిశుద్ధపరచబడుతున్నాము. అటు పాపపు స్వభావం మనలో ఉంటుంది కనుక అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాం. ఎంత విశ్వాసంలో ఉన్నా, ఎంత రక్షణలో ఉన్నా, ఎంత సేవకులైనా, ఎంత గొప్ప దైవజనులైనా అప్పుడప్పుడు పొరపాటు జరుగుతుంది. పొరపాటు చూపు కానీ, పొరపాటు ఆలోచన కానీ జరుగుతుంది. కానీ ఎమ్మటే లేచి నిలబడతారు ప్రభు వాక్యాన్ని బట్టి. అంటే వాక్యముతో దిద్దుకోవడం అన్నమాట ప్రియులారా. వాక్యముతో సరి చేసుకోవడం మన బ్రతుకును. అందుకే అప్పుడప్పుడు ఎంత బుద్ధిహీనతలు ఉన్నా, ఎంత పనికి వాళ్ళైనా అప్పుడప్పుడు వేదముగా మాట్లాడుతుంటారు, అనగా సత్యం మాట్లాడుతూ ఉంటారు, ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు, న్యాయం గురించి మాట్లాడుతుంటారు. అప్పుడప్పుడు దైవ లక్షణము ప్రతి ఒక్కరిలో కనపడుతుంది. ఇది వాస్తవం. ఈ దైవ లక్షణము ప్రతిరోజు వాక్యంతో కట్టబడాలి, దిద్దబడాలి, కరెక్ట్గా నిలబడాలనేది దైవ నిర్ణయం, దైవ ఆలోచన కూడా. అందుకే మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకుంటే అప్పుడు దేవుని వాక్యము ప్రతి మనిషిలో పని చేస్తుంది. అందుకే ఇక్కడ తండ్రి అయిన దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడంట, అందరిలో ఉన్నాడంట. అందుకే నేను అంటున్నాను, ప్రతి పనికి మాలలో అంటే ప్రతి చెడ్డ ఆలోచనలో ఉన్న వారిలో కూడా దేవుని లక్షణం అప్పుడప్పుడు బయటపడుతుంది. అయినప్పటికీ మనుషులం కదా, పనికి మాలం కదా, చెడ్డవారం కదా, బాల్యం నుండి ఎంత నీతిగా బ్రతికిన దేవుని ఎదుట మనం నిలవలేము కదా. కాబట్టి అప్పుడప్పుడు పాపపు ఆలోచనలో అట్లా వెళ్ళి వస్తూ ఉంటాం. కానీ అది కూడా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మారు మనసు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకో, నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు అని మనకు తెలియపరుస్తుంటారు. నిన్న ఒక 3 దినాలుగా మన పుల్లరిపల్లి కూడా సభలు పెట్టినారు. కొంతమంది రక్షించబడినారు, సంతోషము. ఇలాగా దేవుని పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి బాప్తిసం తీసుకున్నారు. దేవుని వాక్యంతో ప్రతిరోజు కట్టబడతారు. ఇంకా వాళ్ళు కట్టబడాలి కూడా. అయ్యో ఇంతకుముందు జీవితం కాదు నాది, ఇప్పుడు ప్రభు రక్తంలో కడగబడినటువంటి బిడ్డను నేను. ఒక భార్య ఈ లోక సంబంధమైన అపవాది క్రియలు కనపడితే, అయ్యో నేను బాప్తిసం తీసుకున్నా, మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నా, పరిశుద్ధాత్మదేవుడు నా లేక వచ్చి ఉంటాడు అని వాక్యంతో కట్టబడుతూ దిద్దబడుతూ భయం పొందుకుంటాడు కదా. అదే ఆ పరిశుద్ధాత్మదేవుని లక్షణం ప్రియులు. ఎప్పుడైతే భయం పుడుతుందో అప్పుడు
ఒకటొకటి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఎవడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్పినాడు. ఏం చెప్పినాడు? నీతిమంతుడంట ఒక్కడూ లేడంట. కానీ చనిపోయేలోపు నీతిమంతులం అవుతాం. ఎలా అవుతామంటే మన క్రియలను బట్టి దేవుడు నిర్ణయిస్తాడు. అప్పుడు ఈ శరీరంతో మనము జరిగించిన ఈ క్రియలు, ఆ క్రియల ద్వారానే దేవుడు మనము పరిశుద్ధులమా నీతిమంతులమా కాదా అని ఆయన తీర్పులో, ఆ యొక్క విశ్వ న్యాయస్థానం ముందు ఆయన తీర్పులో మనము తేల్చేస్తాడు, మన లెక్కలు చూసేస్తాడు. అందుకు మనము బాప్తిసం తీసుకున్న తర్వాత దైవ భయము కలిగి ఆ వాక్యాన్ని ప్రేమించి ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దేవుని వాక్యం గుర్తొచ్చి దాని నుండి బయటపడగలగడమే దైవ లక్షణం ప్రియుల. అందుకే ప్రతి ఒక్కరిలో మన తండ్రి అయిన దేవుడు ప్రతి ఒక్కరిలో వ్యాపించి ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో ఉన్నాడు అని లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 9వ అధ్యాయము 5వ వచనం మాట చదువుమా. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు మనిషిగా పుట్టి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి మనిషిగా పుట్టి ఆయన ఏమని నిరూపించుకున్నాడంటే, ఆయన ఏమని పిలువబడుతున్నాడంటే గ్రంథమే తెలియపరుస్తుంది, దేవుని వాక్యమే తెలియపరిచింది. ఆయన పరిపూర్ణ మానవుడంట. పరిపూర్ణ మానవుడు ఎవరంటే మొదటిగా పుట్టిన ఆదాము కాదు, రెండవ ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. మొదటి ఆదాము ఎప్పటికీ పరిపూర్ణుడు కాలేడు. పురుగు వంటి నరుడు ఎప్పటికీ పరిపూర్ణుడు కాలేడు. అయినప్పటికీ క్రీస్తు రక్తం ద్వారా మనము అవుతాం. ఎలా అవుతామంటే ఆ రక్తము మనము ప్రతి పాపం నుండి కడిగి వేసి పవిత్రులను చేస్తుంది. పాపపు ఆలోచన వచ్చిన తక్షణమే పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉండి హెచ్చరిస్తాడు. అయ్యో నా సహోదరి, అయ్యో నా సహోదరుడా, నీవు నన్ను అంగీకరించిన బిడ్డవు, ఈ యొక్క చెడ్డ ఆలోచన, ఈ యొక్క చెడు లక్షణము విడిచిపెట్టు అని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరింపుకు భయపడి మానుకున్నట్లయితే మనలో దైవ లక్షణానికి మనము తల ఉంచిన వారు అవుతాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించినా కూడా మనము ఆ యొక్క తప్పులోనే ఉన్నట్లయితే, ఆయన హెచ్చరించినా కూడా తప్పులో ఉన్నట్లయితే మన వలన దేవుడు మన శరీరంతో చేసినటువంటి ఆ క్రియలు, ఆ తప్పులు మళ్ళీ తర్వాత మనము దానికి ప్రతిఫలము పొందుకోవాల్సిన బిడ్డలమై ఉన్నాం. చూడండి, అదే రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 36వ వచనము చివరి వచనం చూడమ్మా. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునగాక. ఎవరి ద్వారా సమస్తము కలిగి ఉందంట చూడండి, మన తండ్రి ద్వారా కలిగినవి. సమస్తమును కలిగించిన దేవుడు ఆయన, కుమారుని కూడా ఆయన సమస్తమును కట్టుటకు, సమస్తమును ఆయన ద్వారా కూడా ప్రపంచమును నిర్మించుటకు కుమారుని కూడా అధికారం ఇచ్చిన మన తండ్రి అయిన దేవుడుగా మనకు కనపడతాడు. ఆయన తయారు చేసినాడు, ఆయన కుమారుడు తయారు చేసినాడు. ఆయన కుమారుడైనటువంటి ఇంకొకరు పరిశుద్ధాత్మ దేవుడు కూడా గొప్ప కార్యములో దైవ లక్షణములైనటువంటి కార్యాలు చేయించుకుంటూ వచ్చినారు. వారు ముగ్గురు ఒకటే. మన శరీరంలో మనము ఇప్పుడు నేనున్నాను, నాకు ఆత్మ ఒకటి దేవుడిచ్చింది ఉంది.
ఈ లోక సంబంధమైనటువంటి ఈ శరీరాన్ని దేవుడిచ్చాడు. ఈ లోక సంబంధమైన తల్లి, ఆత్మ సంబంధమైన ఆత్మ ఒకటి ఇచ్చాడు, అలాగే ప్రాణము ఇచ్చాడు. ఈ ప్రాణం ఎవరిది నాలో అంటే నాదే, ఈ ఆత్మ ఎవరిదంటే నాదే, ఈ శరీరం ఎవరిదంటే నాదే. మూడు నాదే. శరీరము, ఆత్మ, ప్రాణము. శరీరము, ఆత్మ, ప్రాణము ముగ్గురు నేనే. అలాగా యేసుక్రీస్తు ప్రభువారు, పరమ తండ్రి, పరిశుద్ధ ఆత్మ దేవుడు ముగ్గురు ఒకటే. ఇప్పుడు నేను ముగ్గురుగా పిలువబడుతున్నప్పటికీ ఒక్కరిగా ఉన్నాను, వారు కూడా ముగ్గురుగా పిలువబడుతున్నప్పటికీ ఒక్కరిగా ఉంటారు. అందుకే వారు ఏకత్వం కలిగినటువంటి దేవుడుగా మనము కొనియాడబడుతున్నారు. ముగ్గురు అయినప్పటికీ ఒక్కరుగా కొనియాడబడుతున్నారు. ఎందుకు ముగ్గురుగా ఉండి ఒక్కరుగా కొనియాడబడుతున్నారంటే, వారిలో పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి నేను ఇది పని చేస్తానంటే కుమారుడు ఒప్పుకుంటాడు, పరమ తండ్రి ఒప్పుకుంటాడు. లేక కుమారుడు ఏదో ప్రభు నేను ఈ పని చేస్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకుంటాడు, తండ్రి ఒప్పుకుంటాడు. లేదా తండ్రి నేను ఈ పని చేస్తున్నానంటే కుమారుడు, పరిశుద్ధాత్మ ఇద్దరు ఒప్పుకుంటారు. నేను ఒప్పుకోను అనే క్వశ్చన్ ఉండదు. ఎవరు ఏం చేసినా వాళ్ళు సత్యమే చేస్తూ ఉంటారన్నమాట. మనము ఇప్పుడు సంఘాలలో ఒక ముగ్గురు పెద్ద మనుషులు పెట్టు, లేక ఒక ముగ్గురు వ్యక్తుల మీద సంఘం నడిపించబడుతుంది అంటే విచిత్రాలుగా ఉంటాయి. మరి ఒక ఆలోచన ఉండదు. క్రీస్తు ప్రభు చెప్పేది అదే, ఒక్క ఆలోచనతోనే ఏక మనసు, ఏకాత్మ, ఏక శ్రద్ధ కలిగి దేవుని ఆత్మ కనుక ఆయనను ఆరాధించాలి, పూజించాలని చెప్తారు. గ్రంథం తెలియపరుస్తుంది. కానీ మనుషులము అది చేయలేని మనుషులముగా మనము, పరిపూర్ణ మానవులుగా మనము కాము. అది దేవునికే సాధ్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ మానవుడైనటువంటి, రెండవ ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే పరిపూర్ణ మానవుడు అని గ్రంథం మనకు తెలియపరుస్తూ వస్తుంది. పరిపూర్ణ మానవుడు ఆదాము కాలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారే పరిపూర్ణ మానవుడు. ఆయన పరిపూర్ణ దేవుడు కూడా. కనుక సమస్తమును కలుగజేసినటువంటి ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఏమి చేసిన కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకునే క్రమం మనకు కనపడుతుంది. కుమారుడు చేస్తే మిగతా ఇద్దరు ఒప్పుకునే క్రమం మనకు కనపడుతుంది. ఎవరెవరు ఏం చేసినా కూడా కరెక్ట్ నా బిడ్డ, కరెక్ట్ నా తండ్రి అనే కోవలో యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు మన పరమ తండ్రి ఉంటారు. ఒకరు ఇది చేస్తే అది కాదు, అది చేస్తే ఇది కాదు, ఇది చేస్తే అది కాదని గ్రంథంలో ఎక్కడ ఎత్తుకున్నా ఎక్కడ కనపడదా. అది ఏకత్వం అంటే. ఆ ఏకత్వం ప్రతి సంఘంలో, సార్వత్రిక సంఘంలో ఉండాలంటే ఇప్పుడు ఇంపాసిబుల్. ఇప్పుడు అయ్యే పనే కాదు. ఒక సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి, ఇంకొక సంఘంలో స్త్రీ మాట్లాడుతుంది. ఒక సంఘంలో ఒకటి సత్యం అనుకుంటే ఇంకో సంఘంలో ఆ సత్యమైందే అసత్యమని ఆలోచనలో ఉన్నారు. మహాభక్తుడు అంటున్నాడు, సంఘాలలో, సార్వత్రిక సంఘాలలో 3000 పైచిలకు పొరపాట్లు, మిస్టేక్ ఉన్నాయి. ఆ మిస్టేకులలోనే సంఘాలు కొట్టుమిట్టాడుతున్నాయి, సత్యంలోకి రావట్లేదు అని ఒక గొప్ప సేవకుడు చెప్తూ ఉన్నాడు. 3000 పైచిలకు మిస్టేక్స్, పొరపాట్లు మనము దిద్దుకునే తత్వము 3000కు పైగా ఉన్నాయంట. నిజమే, ఏకత్వం లేదు. సత్యంకు సంబంధించినటువంటి ఏకత్వము లేదు ప్రియుల. అదే కావాలని ఈ ముగ్గురైనటువంటి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను మనకు బుద్ధి నేర్పుతూ ఉన్నారు. ఇదిగో మా రాగా ఉన్నానురా, ఇదిగో మా క్రమంలో ఉన్నానురా, ఇదిగో నేను పరిశుద్ధుడురా, ఇదిగో నేను నీతిమంతుని, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా సమస్త విషయంలో పరిశుద్ధులుగా ఉండండి అని ఆయన తెలియపరుస్తూ ఉంటాడు ప్రియులారా. చూడండి, ఒక మాట చదువుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము
20వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటిని ఎల్లను ఆయనకు అగపరచుచున్నాడని ఇంత నిశ్చయముగా చెప్తున్నాడు. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయనకు అగపరచును. తండ్రి అంటే చూడండి, కుమారుని ప్రేమించుతూ తను చేయు వాటిని ఎల్లను ఆయనకు అగపరచుచున్నాడు. చేసే ప్రతి పని కుమారుడికి అగపరుస్తూ మీతో నిశ్చయంగా చెప్తున్నాను, మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు మీరు చేస్తారు. నేనే కాదు, మీరు చేస్తారు. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతోమందిని చనిపోయిన వారిని లేపుతూ, ఆయన లేపటమే కాక ఆయన శిష్యులుగా మారినటువంటి వారు కూడా చనిపోయిన వారిని లేపగలిగినారు. ఆయన ఏది చేస్తాడో అది ఆయన మాత్రమే కాదు, దేవుడు ఏది చేస్తాడో, ఏది సత్యంలో చేస్తాడో, నీతి నిజాయితీ కలిగి చేస్తాడో అది ఆయన మాత్రమే కాదు, ఆయన బిడ్డలు కూడా చేయాలి. నేను చనిపోయిన వారిని లేపాను, నేను మాత్రమే కాదు, నా పిల్లలు, నా స్నేహితులైనటువంటి నా దాసులు, నా బిడ్డలు, నా కుమార్తెలు, కుమారుడు, వాళ్ళు కూడా చేయాలి గొప్ప కార్యాలు. నేనే కాదు, నా పిల్లలు కూడా చేయాలి అంటారు దేవుడు. ఎవరిలో దైవ లక్షణములు పుష్కలంగా ఉంటాయో, ఎవరైతే దైవ లక్షణంలో ఇముడ్చుకొని బ్రతుకుతారో వాళ్ళు దైవంలోని కూడా గ్రంథం తెలియపరుస్తూ ఉంది. దైవ లక్షణంలో ఉన్నటువంటి పిల్లలంటే వారు దైవములు అని వ్రాయిస్తూ వచ్చినాడు గ్రంథంలో పరిశుద్ధాత్మ అనేది. అదే యోహాను 10వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాయి. అందుకే ఈ గొప్పదైన కుమారుని నమ్మి సమస్తమును అప్పచెప్పినాడు ఆయనకు. నా కుమారుడా, నాతో సమానునిగా ఉన్న నా కుమారుడా, పరలోక రాజ్యములో నా కుడి పక్కన సింహాసనం వేసుకొని ఆసీనుడై ఉన్న నాతో సమానంగా ఉన్నటువంటి నా కుమారుడా, నా ముద్దు క్రీస్తు బిడ్డ, నీవు భూమి మీదకి పోయి ప్రాణం పెట్టాలి నాయనా అన్నప్పుడు ఆయన తండ్రితో సమానంగా ఉన్న భాగ్యాన్ని, అది భాగ్యం అని ఎంచుకొనక సర్వుల దిగి భూమి మీదకి ఆయన వచ్చినాడు. తండ్రి చెప్పిన మాటను నెరవేర్చడానికి వచ్చినాడు, చనిపోవుటకు వచ్చినాడు. ఆయన అని ఉండొచ్చు, ఏంది ప్రభు నీతో సమానం, నేను ఇంకొకరిని పంపించు కదా, ఇంకొకరిని పంపించు కదా అంటే, పరిపూర్ణ మానవుడిగా నీవు మాత్రమే చేయగలవు నాయన, ఇంకెవరు లేరు. నీవు మాత్రమే ఆ గొప్ప కార్యం, ఆ లోక కళ్యాణం నీవు మాత్రమే చేయగలిగిన మనిషిగా పుట్టి పరిపూర్ణ మానవుడిగా బ్రతికి పాపం అంటించుకోకుండా పాపముతో జయించిన వీరుడు ధీరుడవు నీవేనాయనా. లోకానికి నువ్వు వెళ్ళాలి, ప్రాణం పెట్టాలి, దేవుడి కుమారుడు అని లేచి నిలబడాలి. నువ్వు మరణపు ముళ్ళు విరిచి చూపించిరా. నీవే కాదు, నీ పిల్లలు కూడా మరణము ముళ్ళు విరచాలి. నీ బిడ్డలు, నీ కుమార్తెలు, నీ కుమారులు, నీ దాసులు, నీ స్నేహితులు, నీ సైనికులు, క్రీస్తు బిడ్డలు, నీవు మరణపు ముళ్ళు విరిచి మరణాన్ని జయించి నీవురా. తర్వాత మళ్ళీ నువ్వు పోయినప్పుడు వారు కూడా మరణపు ముళ్ళు విరిచి మరణాన్ని జయించి లోకాన్ని జయించి పరలోక రాజ్యంలో తండ్రికి తల ఎత్తుకొని బిడ్డలుగా, నిందారహితులుగా, తప్పు చేయనటువంటి బిడ్డలుగా నా ముందు కనపడాలి నా ప్రజలు. నీ సారూప్యత ప్రతి బిడ్డలో నేను చూడాలి అని కుమారునికి నచ్చజెప్పి తండ్రితో సమానునిగా, దేవునితో సమానునిగా పరలోక రాజ్యములో ఆసీనుడై కుడి సింహాసనాసీనుడై ఉన్న కుమారునికి నేను చెప్పినప్పుడు తప్పకుండా వెళ్తానని ఆయన వచ్చినటువంటి వీరుడు, దేవుడు, సూర్యుడు, అన్నిటికీ మించి ఒక్కటే అర్హత కలిగినటువంటి వాడు పరిశుద్ధుడు. ఆయన మనిషిలో మనిషిగా పుట్టి
మనిషిని ప్రేమించిన దేవుడు, లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు అదే మనిషిగా పుట్టి పాపము చేయకుండా అంటించుకోకుండా పాపులతోనే తిరుగుతూ పాపము అంటించుకున్నటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఇది సత్యం. ఆ సత్యాన్ని గ్రహించిన వారు క్రీస్తు పిల్లలు అవుతారు, క్రీస్తు బిడ్డలు అవుతారు, క్రీస్తు దాసులు అవుతారు, క్రీస్తు కుమారులు అవుతారు. క్రీస్తును ధరించుకొని దైవ లక్షణములతో కనపడతారు. దేవదూతల వలె వాళ్ళ ముఖాలు వెలుగుతాయి. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం మాట చదువుకున్నామండి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండను, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము పుట్టక తలిక దేవుని యొద్ద అంత మహిమలో ఉన్న దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. లోకము పుట్టలేదు, తండ్రి దగ్గర ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారు లోకమే పుట్టనప్పుడు తండ్రి దగ్గర ఆ అద్భుత కార్యములు సూచక్రియములు చూస్తూ గమనిస్తూ ఆనందించేవాడంట మన యేసుక్రీస్తు ప్రభువారు. కీర్తనల గ్రంథంలో 8వ అధ్యాయంలో రాయిస్తూ వచ్చినాడు. ఆయన ఆ పరలోక రాజ్యమును కట్టడము కానీ, లేక ఈ యొక్క మండలాలని, నక్షత్ర మండలాలు కానివ్వండి, భూమండలం కానివ్వండి, ఆకాశ నక్షత్రములు కానివ్వండి, ఏ మండలాన్ని అయినా ఆయన కట్టుతూ ఉన్నప్పుడు, ఏ గ్రహాన్ని అయినా ఆయన తయారు చేస్తున్నప్పుడు మన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర ఉండి ఆనందించుతూ సంతోషించుతూ నేర్చుకుంటూ ఉన్నాను. అది వాక్యం మనకు ఒక తండ్రి చెప్పినట్టు భూలోకంకి వచ్చి మరణమైనాడు యేసుక్రీస్తు ప్రభువారు. చాలా శక్తివంతుడైన దేవుడు ప్రియులారా మన యేసుక్రీస్తు, మన దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనపడతాడు ప్రియుల. ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ అనే ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును మనకు బోధించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సంగతులు అన్నిటినీ మనకు జ్ఞాపకం చేస్తాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏదో కొత్త సంగతులు తెచ్చి మభ్యపెట్టి మాయ చేసే దేవుడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు. క్రీస్తు ప్రభువారు చెప్పిన సంగతులే మనకు తెలియపరిచి మనమును సత్యంలో స్థాపించుటకు, నిలబడుటకు, స్థిరంగా ఉండుటకు కృప చూపిస్తాడు, ఆదరిస్తాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు కలిసి ఒక మనిషిని దైవముగా చేయబోతున్నారు ప్రియుల. అందుకే దైవ లక్షణములతో నిలబెడితే పరలోక రాజ్యంలో ఉంటాం. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనము. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడంట? పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తాడు. ఈయన ఏం చేస్తాడు? క్రీస్తు ప్రభు సత్య స్వరూపి అయిన ఆత్మ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు క్రీస్తును సాక్షిగా ఆయన సాక్ష్యం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినో కొత్త వారిని కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తూ. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకొని ఆ యొక్క నదిలో బాప్తిసం తీసుకొని బయటికి వచ్చుతుండగా అక్కడ ముగ్గురు కనపడతారు.
మన పరమ తండ్రి కనపడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు కనపడతాడు, సృష్టికర్త అయిన యేసు క్రీస్తు ప్రభువారు అక్కడ ముగ్గురు కనపడతాడు. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అలాగే పరిశుద్ధాత్మ ఆకాశములో చీల్చుకొని పావురములే వచ్చి ఆయన భుజాల మీద వాలడం మనము వాలినట్టుగా గ్రంథంలో వ్రాయించినారు. లేక మనము సినిమాల్లో కూడా దేవుని కరుణామయుడు దయామయుడు అనే సినిమాలో కూడా మనం చూస్తూ ఉంటాం. అక్కడ ముగ్గురు కనపడతారు, ప్రత్యక్షంగా కనపడతారు. ఒక స్వరం వినిపిస్తుంది పరలోక రాజ్యం నుంచి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. అంతే. ఇంకా అప్పుడే ఆ యొక్క గగనములో చీల్చుకొని ఒక పావురము వలె, ఒక పావురం మాదిరి పరిశుద్ధకు గుర్తుగా, పరిశుద్ధాత్మకు గుర్తుగా ఒక పావురం వలె వచ్చి ఆ యొక్క క్రీస్తు, సృష్టికర్త అయిన క్రీస్తు బుధాల మీద వాడడం, ఆయనను కమ్ముకోవడం, ఆయన మీద వాడడము మనము గమనిస్తాం గ్రంథంలో. అక్కడ ముగ్గురు కూడా స్పష్టంగా మనకు కనపడతారు. చివరి మాట మనం చూసుకొని ముగించుకుందామండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడ ఆయనను మీ యొద్దకు పంపుదును. యేసు క్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పుచున్నటువంటి మాట, నేను వెళితే మీకు మంచిదయ్యా. ఇప్పుడైతే మీకు కనపడుతున్నాను, మీ స్పర్శలో ఉన్నాను, నా యొక్క స్వరము వింటున్నారు, నా ఆలోచనలు చెప్తున్నాను, వింటున్నారు, ఓకే. ఇంకా నేను వెళ్ళే గడియ సమయము ఆసన్నమైంది, నేను వెళ్తాను. నేను వెళ్ళిన తర్వాత నా ఆదరణకర్త తండ్రి యొద్ద ఉన్నాడు, ఆయన ఇంకా ప్రయోజనకరము మీకు. ఎందుకయ్యా? యేసు ప్రభు వారి కదా ప్రయోజనకరము. సృష్టిని సృష్టించింది, నడిపించింది, మనిషిని పుట్టించింది, అన్ని చేసింది. పరలోక రాజ్యమునైతే మన పరమ తండ్రి కట్టాడు. ఈ భూ ప్రపంచాలన్నీ యేసు క్రీస్తు ప్రభు వారు మనిషిని సైతం, ఆదామును సైతం సృష్టించిన వాడు యేసు క్రీస్తు ప్రభువే కదా. ఇంకా నీవు ఉంటే చాలు, ఇక పరిశుద్ధాత్మ దేవుడు మాకెందుకు అని మనం అనుకోవచ్చును. కానీ యేసు క్రీస్తు ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రతి ఒక్కరి రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరి హృదయంలోనే ఉండడానికి వచ్చినాడు మన పరిశుద్ధాత్మ దేవుడు. అందుకైనా చిన్న మానవ స్వభావంతో చిన్న పొరపాటు తప్పు దిద్దినప్పుడు, దొరికినప్పుడు ఆయన అది దొల్లినప్పుడు మన హృదయాల్లో హెచ్చరిస్తాము, అయ్యో నా కుమారుడా, క్రీస్తు రక్తంలో కడగబడి వచ్చిన నా కుమారుడా, అది మనకు తగదు అని బుద్ధి చెప్తాడు. ఆ తప్పుడైన ఆలోచన మనకు తగదు. దైవ లక్షణములు అది మనకు మంచి దైవ లక్షణములు ఉండాలి, కానీ అపవాది లక్షణములు మనలో ఉండకూడదు. సరిచేయనికి, బుద్ధి చెప్పనీకి మన హృదయంలోనికి వచ్చేస్తాడు. అందుకే ఆదరణకర్త మీకు మంచిది, ప్రయోజనకరము మీకు. నేను ఇలా వెళ్ళకుండా ఉన్నట్లయితే ఆయన రాడు. నేను వెళ్తేనే ఆయనను నేను పంపిస్తాను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఆయన నాలాగా బయట నుండి ఇది అది చెప్పడం కాదు, డైరెక్ట్గా మీ హృదయాల్లోకే వచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన. మీ హృదయంలోనే ఉంటూ కార్యాలు చేయ గొప్ప దేవుడు ఆయన. ఆయన ఏదో అదో ఇదో మాయ చేసి చెప్పే దేవుడు కాదు. ఆయన నేను చెప్పిన ప్రతి మాటను మీకు తెలియపరిచి సత్యంలో నుండి సర్వసత్యమైన క్రీస్తు సారూప్యతలకి నడిపిస్తాడు అని తెలియపరుస్తూ మన ప్రభు ముందే చెప్పి ఆయన వెళ్ళాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు బాప్తీసం తీసుకొని మనసు పాప క్షమాపణ నిమిత్తం ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో ప్రతి ఒక్కరి హృదయంలోకి ప్రవేశించినాడు మన పరిశుద్ధ ఆత్మదేవుడు. అందుకే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏక లక్షణములు, దైవ లక్షణములు, కోటాను కోట్ల దైవ లక్షణములు కలిగి ఒక మనిషిని దైవంగా నిలబెట్టడానికి ఆ ముగ్గురు ఏకత్వం కలిగి
ఏకాత్మ అయిన దేవునిలో స్థిరపడడానికి, బలపడడానికి, నిలబడడానికి మనకు ఎంతో సహాయకారులుగా, సత్యములో నడవాలని, సత్యమును స్థాపించాలని, మానవుల్లో ఆ పాపం లేని పట్టణంలో ప్రతి బిడ్డను చేర్చాలని తాపాత్రపడినటువంటి ముగ్గురైనటువంటి ఒక్కరుగా మన దేవుడు మనకు కనపడతా ఉంటుంది. కనుక అట్ట స్థితిలో మన దేవుని ఆలోచనలు, అది కోటాను కోట్ల మంచి తత్వంలో మనం కూడా కలిగి ఉండి సైతాను దుష్ట లక్షణం నుండి తిరిగి కొట్టగలిగిన స్థితిలో దేవుని వాక్యం మనలో ఉంటే వాని తంత్రంలో అన్ని తెలిసిన వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు వివరిస్తుంది. అపవాది కానీ మంత్ర లక్షణములన్నీ తిప్పి కొట్టగలిగిన స్థితిలో నీవు ఉండాలి. అంటే అన్ని తెలుసుకొని వాని ఎదిరించగలిగిన స్థితిలో నీవు ఉంటే దేవుని వాక్యం నీలో పనిచేస్తుంది. ఇంకా నేను ఎవడు ఆపేది? ఎవడు ఆపలేదు. కనుక అటు స్థితిలో త్రియేక దేవుడైనటువంటి మా యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుడు, కుమారుడు, మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నారు. కనుక అట్టి స్థితిలో మనం ముందుకెళ్దాము. వారి వాక్యాలతో, వారి దైవలక్షణంతో మనం కూడా దైవలక్షణం పొందుకొని ఆ నిత్య రాజ్యంలో మనము అర్హులుగా ఉండుటకు, నిందరహితులుగా ఉండుటకు వీరు ఎంతో మనకు ఉపయోగము, ప్రయోజనకరము, మనకు లాభకరము. కనుక అట్టి స్థితిలో దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుని కృపా కనికరములు, ఆయన ఆత్మను మెండుగా పొందుకోవాలని దేవుడు కోరుతున్నారు. కనుక అటు స్థితిలో మనం ఎదుగుదాము, ముందుకు వెళ్దాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తరాలు వచ్చినట్లయితే చిన్న